Hi friends, welcome back to Goldie channel. Today topic is operators in Java. So ఈరోజు ఆపరేటర్స్ జావాలో ఏవేవి ఉంటాయి, సో టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, వాటి వల్ల యూజ్ ఏంటి, ఆపరేటర్స్ యొక్క ఫీచర్స్ అన్ని తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ వాట్ ఈజ్ ఆపరేటర్? సో ఆపరేటర్ అంటే ఏంటి? An operator is a symbol that tells the compiler to perform some operations on operands. Java supports a rich set of operators. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక సింబల్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం అనమాట. సింబల్ అండ్ ఆపరెంట్స్ అని చెప్తారు ఇందులో. సో సింబల్ అనేది ప్లస్, ఏ అండ్ బి అనేది లెటర్స్ అని మాత్రమే మనకు తెలుసు. సో ఇక్కడ ఇందులో ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరెంట్స్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏ అండ్ బి ఈజ్ ఏ ఆపరెంట్స్ అండ్ ప్లస్ ఈజ్ ఏ ఆపరేటర్. సో ఇక్కడ మనం ఏ బి అనేవి వాల్యూస్ అనమాట, ఆపరెంట్ వాల్యూస్. సో ప్లస్ అనేది ఆపరేటర్, అది అడిషన్ ఆపరేటర్. సో ఏ అండ్ బి అనే ఆపరెంట్స్ని అడిషన్ వాల్యూ అనేది మనకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తుంది. సో అలా ఈ యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ సింబలే కాదు, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ అని ఉంటాయి ఆపరేటర్స్లో, ఎస్పెషల్లీ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్. సో బోత్ ఉంటాయి అనమాట. బోత్ ఆపరేషన్స్ని యూజ్ చేసి మనము ప్రోగ్రామ్స్ని రాయొచ్చు. సో ఫస్ట్ అందులో మనకు ఏ అండ్ బి ఆపరెంట్స్ అండ్ ప్లస్ ఈజ్ ఆపరేటర్ అని తెలుసుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ టైప్స్ తెలుసుకుందాం. ఓకే, టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్: అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, యూనరీ ఆర్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్స్, బిట్వైజ్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్స్, అండ్ ఫైనలీ స్పెషల్ ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్స్ అన్ని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఆఫ్ కోర్స్ మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అర్థమై ఉంటుంది. సో ఇవన్నీ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఆపరేటర్స్ అనమాట. సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్ ఇవన్నీ తెలిసినవే. సో వీటికి ఎగ్జాంపుల్ సంబంధించి నేను ఒక ప్రోగ్రామ్ సింటాక్స్ కోడ్ని మీకు చూపిస్తాను, అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అని. సో సింటాక్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే కోడ్ బ్లాక్స్ అంటే ప్రోగ్రాంలో ఒక సింటాక్స్ భాగం మాత్రమే, అంటే సింటాక్స్ పార్ట్ మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, బాగా క్లియర్గా అర్థం కావడానికి. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇంట్ అనే డేటా టైప్ తీసుకొని ఏబి అనే వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేశాను. ఓకే, టూ వేరియబుల్స్కి 2 వాల్యూస్ అసైన్ చేశాను. ఇక్కడ అవుట్పుట్ మనం సబ్ట్రాక్షన్, అడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. అంటే మనకు డివిజన్ అంటే కోషెంట్, మాడ్యులో డివిజన్ అంటే రిమైండర్. సో ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం అవుట్పుట్ ఎలా చేయాలి? సో ఏ బి. సో ఇక్కడ ఫస్ట్ ఏ ప్లస్ బి అవుట్పుట్ వాల్యూని 10గా చూపిస్తుంది. సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అలా చూపిస్తుంది అనమాట. సో అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. సో మనం నాట్ ఓన్లీ దీస్ ఆపరేటర్స్, సో వేరే ఆపరేటర్స్ కూడా ఉంటాయి మనకు లాజికల్గా. సో ఇప్పుడు నేను మీకు అర్థం కావడానికి ఇలా ఒక్కొక్క ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మీరు ప్రోగ్రామ్ ఇలా కాకుండా ఇన్పుట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు అనమాట. ప్రోగ్రాంలో నేను అవుట్పుట్ వాల్యూస్ని ఇచ్చి డైరెక్ట్గా చూపిస్తున్నాను. సో నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఇక్కడ మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్, ఇవన్నీ ఏంటి? సో ఈ రిలేషనల్ ఆపరేటర్స్ వల్ల ఏంటి యూజ్ అంటే ఇక్కడ మనకు ట్రూ ఆర్ ఫాల్స్ ఆ స్టేట్మెంట్స్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. బూలిన్, మీకు ఐడియా ఉంటుంది కదా, బూలిన్ అనే డేటా టైప్స్ ఉంటాయి కదా, ఆ బూలిన్ వాల్యూస్ని మాత్రమే మనకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్, ఈక్వల్, నాట్ ఈక్వల్, ఇవన్నీ కూడా మనకు బూలియన్ వాల్యూస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ సింటాక్స్ చూడండి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ నేను వాల్యూస్కి డేటా టైప్ ఇచ్చాను, వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేశాను. సో ఇక్కడ మనం ఏ వాల్యూ 6, బి వాల్యూ 4 కాబట్టి ఏ వాల్యూ పెద్దది, బి వాల్యూ చిన్నది. నేనేం చేశాను, ఫస్ట్ అవుట్పుట్లో ఏ లెస్ దాన్ బి అని ఇచ్చాము. సో ఏ లెస్ దాన్ బి. సో ఇక్కడ మనము ఏ పెద్దది, బి చిన్నది అనుకున్నాము. సో ఇక్కడ ఏ లెస్ దాన్ బి అంటే ఏ బి కన్నా చిన్నది అంటున్నాం. అర్థమవుతుందా? ఏ బి కన్నా చిన్నది కాదు కదా. సో అది ఏ బి కన్నా పెద్దది కాబట్టి మనం ఇక్కడ ఫాల్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో ఆ ఎక్స్ప్రెషనే మనం ఇవ్వాలి. లెస్ దాన్ అయితే ఫాల్స్, గ్రేటర్ దాన్ అయితే ట్రూ, అలాంటివే ఇవ్వాలి. సో అలా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆపరేటర్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి లాజికల్ ఆపరేటర్స్లో వస్తాయి. సో రిలేషనల్ ఆపరేటర్స్లో ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫాల్స్ అనే వాల్యూ 0, ఓకే, ట్రూ అనే వాల్యూ 1. ఇది బైనరీ కోడ్ లాంగ్వేజ్ అనమాట. సో
మనం డైరెక్ట్గా బైనరీ కోడ్ లాంగ్వేజ్ని ఇందులో మనం ఎగ్జిక్యూట్ చేయలేము. సో మనం ప్రోగ్రామరు ఏం చేస్తామంటే ఇక్కడ మనం ప్రోగ్రామ్ కోడ్ని రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తాం, కంపైల్ చేస్తాం కదా. ఆ కంపైలింగ్లో అక్కడ జేవిఎం ఆర్కిటెక్చర్ అనే ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే బైనరీ కోడ్ తెలుసుకుంటుంది. సోర్స్ కోడ్ నుండి బైట్ కోడ్లో కన్వర్ట్ అయ్యే ముందు అంటే ఆ ప్రాసెస్లో మీకు ఫాల్స్ ఆర్ ట్రూ స్టేట్మెంట్ అంటే బైనరీ లాంగ్వేజ్లో అది రీడ్ చేసుకొని మనకు నార్మల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అవుట్పుట్ తెస్తుంది అనమాట. సో అది ఇది. సో నెక్స్ట్ ఏ లెస్ దాన్ ఈక్వల్ బి. ఇక్కడేమంటున్నామంటే ఏ లెస్ దాన్ అయితేనే మనకు ఫాల్స్ వచ్చింది. ఇక్కడ ఏ లెస్ దాన్ అన్నా రావాలి, అది ఈక్వల్ అన్నా వస్తేనే మనకి ఫాల్స్ ఆర్ ట్రూ అనేది వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఏ గ్రేటర్ దాన్ బి. థర్డ్ చూస్తే ఏ గ్రేటర్ దాన్ బి అని ఉంది. ఏ బి కన్నా పెద్దది. సో ఇట్స్ ట్రూ. అది ట్రూ అంటే ఏ బి కన్నా పెద్దది అని చెప్పి మనం ట్రూ చేసాం అంటే నిజం చెప్పాం కాబట్టి సో 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలా అనమాట. సో ఏ ఈక్వల్ టు బి కింద చూసుకుంటే ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి అది కానీ అంతే, ఈక్వల్ అన్న కావాలి, గ్రేటర్ అన్న కావాలి, అప్పుడే మనకు అది అవుట్పుట్ ట్రూ అండ్ ఫాల్స్ కానీ వస్తుంది. ఈక్వల్ టు ఎలా కాలేదు, సో గ్రేటర్ దాన్ అయింది కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి అయితే మనకు ట్రూ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి. సో ఏ ఈక్వల్ టు బి అంటే ఏ బీకి రెండు ఈక్వల్ కాదు కదా, 2 వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్. సో అది ఫాల్స్ వాల్యూ అవుతుంది, అప్పుడు 0 వస్తుంది. ఏ నాట్ ఈక్వల్ బి. ఎస్, ఏ బి రెండు ఈక్వల్ కాదు, సో మనం ట్రూ చెప్పాం కాబట్టి 1 వస్తుంది. సో ఇలా రిలేషనల్ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ వస్తాయి. సో ఆపరేటర్ మీనింగ్ చూద్దాం. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఇక్కడ ఈ సింబల్స్ చూస్తున్నట్టయితే ప్రీవియస్ రిలేషనల్ ఆపరేటర్స్కి కొంచెం దగ్గరగా రిలేషన్ ఉంటుంది వాటికి. ఇప్పుడు సింటాక్స్ చూపిస్తాను. సింటాక్స్ ఇక్కడ మనం వాల్యుబుల్ అంటే వేరియబుల్ తీసుకున్నాం అనమాట. ఈ ఇంటి డేటా టైప్ నుండి డిఫరెంట్ వేరియబుల్స్కి వాల్యూస్ని అజైన్ చేసాం, n1, n2, n3. ఇక్కడ మనకు బూలియన్ రిజల్ట్ చేస్తుంది. చెప్పాను కదా రిలేషనల్ ఆపరేటర్స్ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ బోత్ సేమ్ బట్ డిఫరెంట్ ఇన్ సమ్ ఎక్స్ప్రెషన్స్ అంతే. అది మనం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది, అంటే ప్రోగ్రామర్ మనం టైప్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కోడ్లో. సో మనకు ట్రూ ఆర్ ఫాల్స్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది అది. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే గ్రేటర్ దాన్ వస్తే ట్రూ, గ్రేటర్ దాన్ లెస్ దాన్ వస్తే ఫాల్స్ అని చెప్పాం కదా ప్రీవియస్. సో అది మీ ఎక్స్ప్రెషన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, వేరియబుల్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎలా అంటే కొన్ని ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఫస్ట్ లాజికల్ ఆర్ తీసుకుందాం. సో లాజికల్ ఆర్ అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట, బూలియన్ రిజల్ట్ n1 గ్రేటర్ దాన్ n2 లాజికల్ ఆర్, n3 గ్రేటర్ దాన్ 1 ఉంది కదా, n3 గ్రేటర్ దాన్ n1. సో ఇక్కడ మనకు ఫాల్స్ ఆర్ ట్రూ వచ్చిందనుకో ట్రూ వస్తుంది. ఈ వాల్యూస్ని మీరు నేర్చుకోవాలన్నమాట. ఆపరేటర్స్ అన్నీ నెట్లో మీకు బాగా దొరుకుతాయి. సో బైనరీ లాంగ్వేజ్ కోడ్ అవన్నీ నేర్చుకుంటేనే మీకు ఇవన్నీ బాగా బూలియన్ స్టేట్మెంట్స్ బాగా అర్థమవుతాయి. సో మీరు ఫస్ట్ బైనరీ కోడ్స్ని నేర్చుకోవాలి. సో నెక్స్ట్ ఆపరేషన్లో వచ్చి ఫాల్స్ ఆర్ ఫాల్స్ వస్తే అది కంపల్సరీగా ఫాల్సే. సో చెప్పాను కదా 0 అనేది ఫాల్స్, 1 అనేది ట్రూ. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి ఫాల్స్ ట్రూ వస్తే ట్రూ వచ్చింది, సెకండ్ ఎక్స్ప్రెషన్కి ఫాల్స్ వస్తే ఫాల్స్ వచ్చింది, నెక్స్ట్ ఫాల్స్ ట్రూ వచ్చింటే ఫాల్స్ వచ్చింది, అండ్ ట్రూ వచ్చింటే ట్రూ వచ్చింది, అండ్ లాస్ట్ ఫైనల్ ఫాల్స్ వస్తే ట్రూ వస్తుంది, ట్రూ వస్తే ఫాల్స్ వస్తుంది. లాస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డిఫరెంట్. ఇది లాజికల్ నాట్ కాబట్టి. సో లాజికల్ నాట్ ఫాల్స్ వస్తే ఆపోజిట్ డైరెక్షన్ ట్రూ, సో ట్రూ వస్తే ఆపోజిట్ స్టేట్మెంట్ ఫాల్స్ వస్తుంది, అలా అనమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ వాల్యూస్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది రిలేషనల్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్. సో ఇలా మనకు గ్రేటర్ దాన్ చదువుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో మనం ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అలా ఉన్నాయి కదా. ఆ వాల్యూస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీకు ఈ బూలియన్ స్టేట్మెంట్స్ బాగా అర్థమవుతాయి అన్నమాట. సో అలా నెక్స్ట్ అజైన్మెంట్ ఆపరేటర్స్. సో ఈ అజైన్మెంట్ ఆపరేటర్ ఏంటంటే ఈక్వల్ అని అర్థం. సో ఈక్వల్ ఏ ఈక్వల్ టు 7 దట్ ఈస్ కాల్డ్ అజైన్మెంట్ ఆపరేటర్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీనింగ్ ఎగ్జాంపుల్లో అజైన్మెంట్ ఆపరేటర్లో ఏ అనేది ఒక వేరియబుల్, ఈక్వల్స్ టు అనేది అజైన్మెంట్ ఆపరేటర్ అంటాం. సో 7 అనేది ఇంటీజర్ వాల్యూ. సో ఈ వేరియబుల్ అజైన్మెంట్ ఆపరేటర్ విత్ ఈ ఇంటీజర్ వాల్యూని 3 కలిపితే మనం అజైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసినట్లుంటుంది. మనకు అవుట్పుట్ 7 వాల్యూ వస్తుంది. ఎగ్జాంపుల్గా ఈ అజైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టునే కాదు, సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ కూడా యూజ్ చేయొచ్చు, అర్థమెటిక్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేయొచ్చు ఈ అజైన్మెంట్ ఆపరేటర్స్లో. చూస్తున్నారు కదా ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్, ఎక్స్పోనెన్షియల్ అజైన్మెంట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే అజైన్మెంట్ ఆపరేటర్స్లో ఏ వాల్యూని అడిషన్ అజైన్మెంట్గా చేయాలంటే
ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 5. దానికి మీనింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అనమాట. అర్థమవుతుంది కదా. ఇలా మీకు ఇది అర్థం కావాలంటే ఒక సింటాక్స్ కోడ్ చెప్తాను సింపుల్గా, వెరీ ఈజీ అనమాట. సో సింటాక్స్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్స్లో ఇక్కడ ఇంత డేటా టైప్ ఇచ్చాను, వేరియబుల్కి ఆ వాల్యూని 2 అని అసైన్ చేశాను. ఇక్కడ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఫస్ట్ అవుట్పుట్ ఇచ్చా. ఫస్ట్ అవుట్పుట్లో ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 4 అని అర్థం. సో ఏ అనే వాల్యూ 2, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 + 4 ఎంత 6. సో ఏ వాల్యూ 6 అవుతుంది. సో అప్డేట్ అయిన 6 వాల్యూని నెక్స్ట్ అవుట్పుట్కి తీసుకుంటుంది. 6 ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 2. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 2 అంటే ప్రీవియస్ మనం ఫస్ట్లో ఇచ్చిన ఇంటీజర్ వాల్యూ తీసుకోదు, మనకు అప్డేట్ అయిన ఇంటీజర్ వాల్యూ మాత్రమే తీసుకుంటుంది. 6 - 2 4 అలా. ఇప్పుడు మల్టిప్లికేషన్ థర్డ్ అవుట్పుట్, ఇక్కడ కూడా అప్డేట్ అయింది 4 వాల్యూ అప్డేట్ అయింది సెకండ్ అవుట్పుట్లో. థర్డ్ అవుట్పుట్లో ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ 4. ఏ వాల్యూ ఎంత వచ్చింది అప్డేట్ అయిన దాంట్లో 4 వచ్చింది. 4 × 4 16 అలా అప్డేట్ అవుతూ వస్తుంది అనమాట. ఇది అసైన్మెంట్ ఆపరేటర్స్ సింటాక్స్ అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఈ ప్రోగ్రామ్స్ బాగా కావాలంటే కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేయండి, చేసుకోండి అనమాట. సో ప్లేస్టోర్లో కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట, C++, జావా, పైథాన్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే యాప్స్ ఉంటాయి. వాటిలో మీకు ప్రోగ్రామ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. సో నెట్లో కూడా ఉంటాయి. సో నెక్స్ట్ ఈజ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో సేమ్ ప్రాసెసే, ఇంతకుముందు ప్రీవియస్ చెప్పాను కదా లాజికల్ ఆపరేటర్స్లో. ఇక్కడ ఏంటంటే అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్లో గురించి చెప్పాను. సో ఆ వాల్యూస్ని అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తుంటామని. సో ఇక్కడ ఏంటంటే 1 వాల్యూని ఇంక్రిమెంట్ లేదా 1 వాల్యూని డిక్రిమెంట్ చేస్తుంది. అంటే 1 వాల్యూ పెంచడం కానీ 1 వాల్యూని తగ్గించడం కానీ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్ వాల్యూ అంటే ఇంటీజర్ డేటా టైప్లో నేను వేరియబుల్కి వాల్యూ అసైన్ చేశాను y = 5 అని. ఫస్ట్ అవుట్పుట్లో y++ అని ఇచ్చా. దానికి మీనింగ్ ఏంటంటే టు ఇంక్రీజ్ 1 వాల్యూ. ఆ సింబల్ వచ్చినప్పుడు వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. సో మళ్ళీ system.out.printlnలో సెకండ్ అవుట్పుట్లో వైని ప్రింట్ చేయమని అడిగాను. సో డిస్ప్లే ఇంక్రీజ్డ్ వాల్యూ. సో ఇంక్రీజ్ అయిన వాల్యూని డిస్ప్లే చేయమన్నా. ఇక్కడ ఏంటంటే y = 5 కాబట్టి ఇంక్రీజ్ అయ్యింది. ఆ వాల్యూ అనేది 5 నుండి 6కి ఇంక్రీజ్ అయింది. అంటే ఫస్ట్ వాల్యూ అనేది ఫస్ట్ అవుట్పుట్లో 5 ఉంటుంది. ఇంక్రీజ్ అయిన వాల్యూని నెక్స్ట్ అవుట్పుట్కి చూపిస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు అదే వాల్యూని డిక్రీజ్ చేయాలంటే థర్డ్ అవుట్పుట్లో నేను డిక్రీజ్ చేశాను టు అప్డేట్ ద డిక్రీజ్డ్ వాల్యూ. సో 6 వాల్యూని డిక్రీజ్ చేయాలి. 6 వాల్యూని డిక్రీజ్ చేస్తే కింద 5 వస్తుంది. ఆ 5ని డిస్ప్లే చేయొచ్చు. అర్థమైంది కదా. సో ఇక్కడ కూడా మనకు ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అని వాల్యూస్ ఉన్నాయి. సో మీకు ఈ సింటాక్స్ చూస్తే బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏకి బిఫోర్ చేస్తే అది ఇంక్రిమెంట్, అదే ప్రీ అంటారు. అంటే ఇక్కడ వేరియబుల్ ఏదైనా కావచ్చు, ఏ, ఎక్స్, జెడ్, డిఫరెంట్ వేరియబుల్ వాల్యూస్ అవి ఏవైనా ఇవ్వచ్చు వేరియబుల్స్. సో బిఫోర్ ఇస్తే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ వాటిని ప్రీ అంటారు. సో ఆఫ్టర్ ఇస్తే వాటిని పోస్ట్ అంటారు. అర్థమైంది కదా. సో y++ అనే వాల్యూని జస్ట్ ఇంక్రిమెంట్ చేసి నెక్స్ట్ అవుట్పుట్ చూపిస్తుంది. అప్డేట్ అయిన వాల్యూని నెక్స్ట్ ఇంక్రిమెంట్ చేయొచ్చు, ఆ డిక్రిమెంట్ కూడా చేయొచ్చు. ఆ అప్డేట్ అయిన వాల్యూని కూడా మరి కింద చూపిస్తుంది అవుట్పుట్గా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. సో 5 అంటే 6 అంటే 5 అంటే 5 అంటే అని అవుట్పుట్ చూస్తుంటారు చాలామంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కన్ఫ్యూజ్ కాకండి. సో మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నెట్లో సెర్చ్ చేయండి. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీకు బాగా ఈజీగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కండిషనల్ ఆర్ టెర్నరీ ఆపరేటర్స్. ది ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్. ఈ సింటాక్స్ ఏంటంటే కండిషన్ అనేది ఎక్స్ప్రెషన్స్ని వాల్యుయేట్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇంట్ డేటా టైప్లో 2 వేరియబుల్స్కి 2 వాల్యూస్ని అసైన్ చేశాను. సో కింద కండిషన్ ఏం చేశానంటే x = a greater than b క్వశ్చన్ మార్క్ ఇచ్చాను అండ్ దెన్ a = b అని ఇచ్చా. సో ఇక్కడ a greater than b అనేది కండిషన్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే అవి 2 ఎక్స్ప్రెషన్స్ అనమాట. గ్రేటర్ దాన్ అయితే a వస్తుంది, లెస్ దాన్ అయితే b వస్తుంది అన్నట్లు. హియర్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ ట్రూ, ఎక్స్ప్రెషన్ 2 ఈజ్ ఎవాల్యుయేటెడ్. అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ వస్తే సెకండ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. అదే ఎక్స్ప్రెషన్ కండిషన్ 1 ఫాల్స్ వస్తే లాస్ట్ అంటే థర్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. ఇది సింపుల్గా చెప్పాలంటే కంట్రోల్ ఫ్లోయింగ్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాంటిది. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇప్పుడు మీకు ఈ సింటాక్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు సింటాక్స్ ఆఫ్ టెర్నరీ ఆపరేటర్. సో ఏ ఇంటీజర్
అంటే ఇంటీజర్ డేటా టైప్లో a ఈక్వల్ టు 5 b ఈక్వల్ టు 10 మ్యాక్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ మ్యాక్స్ అనేది మనకు అవుట్పుట్ వాల్యూ, అవుట్పుట్కి a గ్రేటర్ దాన్ b అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లాంటి టెక్నికల్ ఆపరేటర్ని ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ గ్రేటర్ వాల్యూ ఈజ్ మ్యాక్స్ అని సిస్టమ్ అవుట్పుట్లో ఇచ్చాను. సో ఇక్కడ a ఈజ్ గ్రేటర్ దాన్ b ఉంది కదా, సో ఏ బి కన్నా పెద్దది కాదు, ఇక్కడ ఏ చిన్న వాల్యూ బి పెద్ద వాల్యూ కాబట్టి సో ఏ ఈజ్ స్మాల్ వాల్యూ, బి ఈజ్ బిగ్ వాల్యూ, సో మీన్ లార్జ్ వాల్యూ. ఈ వాల్యూని మనకు ఇందులో ఏదైతే పెద్దగా ఉంటుందో అది చూపిస్తుంది. అర్థమవుతుంది కదా. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఇక్కడ మనకు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటే ఫాల్స్ స్టేట్మెంట్ వచ్చింది. ఫాల్స్ స్టేట్మెంట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి కాదు కాబట్టి మన ఏజ్ ఒకవేళ ఏజ్ గ్రేటర్ దాన్ బి ఏ 10 బి 5 వస్తే అప్పుడు మనకి ఏ వాల్యూ అజైన్ చేస్తుంది, అంటే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఏ చిన్నది బి వాల్యూ పెద్దది కాబట్టి బి వాల్యూని అజైన్ చేస్తుంది. గ్రేటర్ వాల్యూ ఇస్ 10, సో 10 ఈజ్ ద అవుట్పుట్, కరెక్ట్ ఆన్సర్. ఇలా టెర్నరీ ఆపరేటర్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో యూస్ చేస్తూ ఉంటారు. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కానీ యూస్ చేయొచ్చు దీని బదులు. సో ఇఫ్ ఎల్స్ బదులు ఇది యూస్ చేస్తే సింగిల్ లైన్ స్టేట్మెంట్లో కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ఇఫ్ ఎల్స్ అయితే మనకు 2, 3 అంటే అప్ టు 5 లైన్స్ అట్లా అవుతుంది అనమాట. ఇదైతే మనకు సింగిల్ స్టేట్మెంట్ లైన్లో యూస్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్ వైజ్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్స్. ఇందులో మనకు బిట్ వైజ్ ఆర్ నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అండ్ సైన్ ప్రొపగేటింగ్ రైట్ షిఫ్ట్ అండ్ జీరో ఫిల్ రైట్ షిఫ్ట్ అని ఉంది. సో ఈ ఆపరేటర్స్ ఏంటంటే సింటాక్స్ వాల్యూ మీకు తెలియాలంటే ఈ ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. ఈ సింటాక్స్ ఇక్కడ 2 వాల్యూస్కి అంటే 2 వేరియబుల్స్కి 2 వాల్యూ అజైన్ చేశాను, ఒక 1 వేరియబుల్కి అజైన్ చేయలేదు, అది అవుట్పుట్ వాల్యూ కాబట్టి అవుట్పుట్కి ఏ అండ్ బి అని ఇచ్చాను. ఇక్కడ మనకు అవుట్పుట్ రావాలంటే ఫస్ట్ మీరు బైనరీ కోడ్ నేర్చుకోవాలి. బైనరీ కోడ్ నేర్చుకోకుండా ఈ వాల్యూస్ని మీరు లాజికల్గా ఆలోచించాలంటే మాత్రం కుదరదు. సో మీరు మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు బైనరీ కోడ్ని నేర్చుకోండి. సో బైనరీ కోడ్ చార్ట్ చూపిస్తాను. సో చార్ట్ అయితే ఎలా ఉంటుంది, కోడ్ నేర్చుకోవాలి. మీరు కోడ్ నేర్చుకోవాలంటే నెట్లో మీకు సెర్చ్ చేస్తే ఎలా నేర్చుకోవాలని ఉంటాయి కొన్ని వీడియోస్ యూట్యూబ్లో కూడా, అవి చూడండి. సో ఇలా బైనరీ కోడ్స్ నేర్చుకుంటేనే అవి మీకు అర్థమవుతాయి, లేకుంటే అర్థం కావు. ఫైనలీ స్పెషల్ ఆపరేటర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కామా, ఫుల్ స్టాప్, ఇన్స్టాన్స్ ఆఫ్, సైజ్ ఆఫ్ ఆపరేటర్, అడ్రస్, అంటే అడ్రస్ మీన్స్ యాంపర్సెంట్, సో పాయింటర్ ఆపరేటర్. సో ఇలా మన ప్రోగ్రామ్ కోడ్లో ఇంతకుముందు చెప్పుకున్న ఆపరేటర్స్ కాకుండా ఏవైతే మిగిలి ఉన్నాయో వాటిని స్పెషల్ ఆపరేటర్స్ అని చెప్తాం. ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 5 అలాంటివి అయితే ఇప్పుడు ఇంట్ అనేది డేటా టైప్, అది ఆపరేటర్ కాదు కాబట్టి సో ఆపరేటర్ కాదు. సో ఏజ్ ఈక్వల్ టు 5 ఇక్కడ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. సో ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ కాకుండా ఫుల్ స్టాప్, కామాస్, సైజ్ ఆఫ్ అండ్ యాంపర్సెంట్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి ఏమన్నా సింగిల్గా సో వాటిని మనం స్పెషల్ ఆపరేటర్స్ అని చెప్పవచ్చు. సో దట్స్ ఇట్ గైస్.